అరే ముద్దు పెడతావా? ఏదో తీస్తుంది లోపల నుంచి, మొత్తం అన్ని ఎగిరిగిరి చూస్తున్నాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, మనం చేపలు పట్టడానికి వెళ్ళాం. ఈ వీక్ ఏమో ఒక ఫామ్ దగ్గరికి వచ్చాము. ఈ ఫామ్ పేరు వచ్చేసి క్విన్ ఫామ్ అనమాట. సో ఇక్కడ బేసిక్గా ఈ ఫామ్లో ఏంటంటే కార్న్స్ ఇంకా యాపిల్స్ ఉన్నాయి. అవి పిక్ చేసుకోవచ్చు మనం కావాలంటే కనుక. ఈ ఫామ్లోకి ఎంటర్ అవడానికి ఏమో $10 టికెట్. మేము ఒక చిన్న బ్యాగ్ తీసుకున్నాము. ఇదేమో కార్న్ పిక్ చేసుకోవడానికి, ఇవేమో యాపిల్స్ పిక్ చేసుకోవడానికి. ఒక 12 కార్న్ వస్తాయంట, ఒక 12 యాపిల్స్ కూడా వస్తాయంట. సో మనం ఫామ్ లోపలికి వెళ్ళి ఫామ్ అయితే మొత్తం చూద్దాం. ఈరోజు యాక్చువల్లీ వీకెండ్ కానీ కొంచెం వర్షం పడుతుంది కాబట్టి జనం అయితే తక్కువ ఉన్నారు. సో అసలు మన ఫామ్లోకి వెళ్ళి ఫామ్ అయితే ఎలా ఉందో చూసొద్దాం పదండి. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక చిన్న స్టోర్ ఉంది. ఈ స్టోర్లోని ఇక్కడ ఫామ్లో ప్రొడ్యూస్ చేసిన వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఏమైనా కావాలితే కొనుక్కోవచ్చు. ఇక్కడ వైన్ బీర్లు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయి. అలాగే వీళ్ళు తయారు చేసిన బ్రెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, బేకరీ ఐటమ్స్. బాగుంది ఇక్కడ లోపలంతానే. ఇక్కడ మనం ఏదైనా కావాలంటే కొనుక్కొని ఆ తర్వాత మనం ఫామ్లోకి వెళ్దాం. మేమైతే ఏం తీసుకోవట్లేదు, ఊరికే చూస్తున్నాం అనమాట. ఇక్కడ గుడ్లు ఉన్నాయి, ఫ్రెష్ ఫ్రమ్ ఫామ్ అని చెప్పి. ఈ ఒకటే మాకు తీసుకోవాలనిపించింది. ఇవి తీసుకోవచ్చు. ఇవి 6 డజన్, నాకు తెలిసి $3 ఎంత ఉంటాయి. ఇవి తీసుకొని సాయంత్రం టేస్ట్ చేయొచ్చు. బట్ ఈ ఒరిజినల్ నాటుకోడి గుడ్లో లేదో తెలియదు. ఇక్కడేమో కాన్స్పిట్ గుడ్లు ఉన్నాయి చూడండి, క్వెయిల్ ఎగ్స్. ఈ కాన్స్పిట్ గుడ్లు ఇవి ఏమో మామూలుగా ఈ ఫామ్లో గుడ్లు అనమాట. ఫామ్లో చికెన్ పెట్టిన ఎగ్స్. ఇవి కూడా ఆర్గానిక్ ఎగ్స్ ఏనంట. కాకపోతే ఇవేమో రంగు పూసినట్టు ఉన్నాయి. ఈ ఎగ్స్ చూపిస్తా ఉండండి, ఓపెన్ చేసి. ఈ ఎగ్స్ ఇదేమో దీనికి అన్నీ ఒకే రంగులో ఉన్నాయి. ఈ గుడ్లు వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి తీసుకుందాం. ఇవి తీసుకొని సాయంత్రం తినేసి చెప్తాను నేను ఎలా ఉన్నాయని. సో ఈ ఫామ్ వచ్చేసి మాంట్రియల్ నుంచి ఒక గంట దూరంలో ఉందన్నమాట. సో జనరల్గా ఎవరైనా ఈ ఫామ్కి రావాలంటే $10 అంత టికెట్ లోపలికి వెళ్ళడానికి. టికెట్ తీసుకొని మనకి కావాలంటే ఇలాంటి పిక్ చేసుకోవడానికి తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. మనం లోపలికి వెళ్ళి స్టోర్ చూసి వచ్చాం కదా. ఇక్కడేమో ఒక చిన్న రెస్టారెంట్ లాగా ఉంది. కావాలంటే ఇక్కడ ఏదైనా కొనుక్కొని ఇక్కడ తినొచ్చు. తిని పక్కన పిజ్జాలు ఇవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఫామ్ లోపలికి వెళ్ళడానికి మనం ట్రాక్టర్ ఎక్కాలంట. ఇక్కడ రాసింది చూడండి, వెయిట్ హియర్ ఫర్ ట్రాక్టర్ రైడ్ అని చెప్పి. సో ఇక్కడ కానీ మనం వెయిట్ చేస్తే ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్కి మనం ఫామ్ చూడడానికి వెళ్ళొచ్చు. సో దాని సంగతి అయితే నేను తర్వాత చెప్తా. సో ప్రస్తుతానికైతే మనం ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ లోపలికి అయితే వెళ్దాము. వెళ్ళి ఈ బిల్డింగ్ లోపల ఏమన్నాయో చూద్దాం. ఇది చూడండి, ఇది ఒక చిన్న బండి. నేను మనవాడు పూల కుండీలు మోసుకొస్తున్నాడు. ఇది యానిమల్ జోన్ అని చెప్పి రాసి ఉంది. వీళ్ళు ఏందో పందులను పెంచుకుంటారు, మళ్ళీ వీటిని కోసుకుని తినేస్తారు. చాలా పెద్దగా ఉంది పంది. అక్కడ 2 చిన్న పిల్లలు 2 ఉన్నాయి. అరే ముద్దు పెడతావా? అక్కడ జనం అయితే బాగా మంది వెయిట్ చేస్తున్నారు ట్రాక్టర్ కోసం. బట్ ఒక ట్రాక్టర్లో ఎంతమంది వెళ్తారో తెలియదు. సో మనం ఈ లోపు ఇందులోకి అయితే వెళ్ళొద్దాం. ఇక్కడ ఏమున్నాయి, గొర్రెలు ఉన్నాయి, గొర్రె పిల్లలు. ఇదిగోండి ఇక్కడ గొర్రెలు. ఈ పంది చూడండి, ఈ అమ్మాయి ఎంత పెద్ద ఉంది. ఇది పందిలా లేదు, ఇది ఒక పెద్ద ఎలిఫెంట్ లాగా ఉంది ఈ రెండుని. ఈ పంది ఏమో ఇందాక మనం చూసింది బయట నుంచి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది గ్రీట్ చేయడానికి. అరే ఏ పిగ్గి బాయ్. అరే ఎవర్రా మీ అన్నయ్య పక్కన? అది ఏమంటే మూత పెడతా కదా బయటికి, మూత ముక్క అది. బాగుంది. నైస్. చిన్న దూడ ఉంది చూడండి కింద. మనకి ఆవులు దూడలో చూస్తే మనకు కొత్తగా ఏమనిపించింది, ఎందుకంటే మనం ఎప్పుడు ఇండియాలో బాగానే కనబడుతుంటాయి ఇవి. కానీ ఇక్కడ వాళ్ళకి ఇవి కూడా వింతే. ఇవి చూసారా కోళ్ళు. నేను మొదటిసారి చూస్తాను కెనడా వచ్చిన తర్వాత కోళ్ళని, నాటుకోళ్ళని. నా ఉద్దేశం ఇలా బతుకున్న వాటిని. ఇండియాలో అయితే నాటుకోళ్ళు మంచిగా వెళ్ళి కాల్పించుకొని కోసుకొని తెచ్చుకునేది. ఇక్కడ నాటుకోళ్ళే దొరకవు. వీటిని మంచిగా చూసుకుంటారు. వీటి గుడ్లే మనం లోపల చూసింది. ఇక్కడ చూసారా మేకలు ఉన్నాయి చూడండి. ఇది మన దగ్గరికి వచ్చింది. ఇది భలే ఉన్నాయి మేకపిల్లలు. అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇక్కడ చిన్న మేకపిల్ల ఉంది. ఆ మేకపిల్ల అయితే చాలా అందంగా ఉంది. ఇక్కడ చూసారా కుందేళ్ళు ఉన్నాయి, 2 చిన్న కుందేలు పిల్లలు. భలే ముద్దుగా ఉన్నాయి అసలు. అది వెనకాలదే బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. కుందేలు ఇడుదుగు, ఇట్రా. ఇది పైకి చూస్తుంది. నాకు తెలిసి ఇలా ఫుడ్ టైం అనుకుంటా. అన్నీ అరుస్తున్నాయి మొత్తం, అన్ని జంతువులోనే. ఆవిడ వచ్చి ఏదో తీస్తుంది లోపల నుంచి. మొత్తం అన్ని ఎగిరిగిరి చూస్తున్నాయి ఫుడ్ పెడతారని చెప్పి. ఆల్రెడీ తింటున్నావు కదా, ఇంకా కావాలి నీకు?
ఇదిగోండి ఇక్కడ రాసే చూడండి, వెయిట్ హియర్ ఫర్ ట్రాక్టర్ అని చెప్పి. సో ట్రాక్టర్ అయితే వచ్చేసింది ఆల్రెడీ. మనం ముందుకెళ్ళి అయితే ఎక్కుదాం. హలో, ఇక్కడ ఖాళీ ఉంది, ఇదే ట్రాక్టర్. ఇందులోకి ఎక్కి కూర్చుంటే వీళ్ళు డైరెక్ట్ మనల్ని తీసుకెళ్ళిపోతారు అక్కడికి. ఆల్రెడీ వెనకాల మొత్తం జనం కూర్చున్నారు చూడండి. ఇది ఫామ్ అంతానే. నేను ఇంకా ఫామ్లో నడుచుకుని వెళ్ళొచ్చు అనుకున్నా కానీ మనం ఇట్లా ట్రాక్టర్ ఎక్కి ఆ ట్రాక్టర్లో కూర్చొని వెళ్ళాలి. ఈసారి ఫామ్ అంతానే ఎంత అందంగా ఉందో, బాగుంది. ప్రతిసారి హైక్లు ఇవి కాకుండా ఈసారి కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇటుపక్క వచ్చాము. బాగుంది. ఇప్పుడు మనం యాపిల్ ఫామ్స్ పక్క నుంచి వెళ్తున్నాము. ఎన్ని యాపిల్స్ ఉన్నాయి చూడండి అసలు చెట్లకి. ఊరి నాయన లెక్కే లేదు అసలు అని. ఎన్నంటే అన్ని ఉన్నాయి యాపిల్స్. చెట్లు అంటే గుత్తులు కింద ఉన్నాయి యాపిల్స్. మనల్ని వెళ్ళమన్న కార్న్ఫీల్డ్స్ అయితే ఇవ్వనమాట. సో ఈ కార్న్ఫీల్డ్స్ వచ్చేసి ఇక్కడ మొత్తం 3 రకాలు అయితే ఉన్నాయని చెప్పింది. ఈ 3 రకాల్లోని లాస్ట్లో ఎల్లో కలర్ కార్న్ ఉంది, అంత స్వీట్ కార్న్ ఇది. సో అన్నట్లుగా స్వీటెస్ట్గా ఉండేది అయితే కనుక ఈ స్వీట్ కార్న్ అంట. ఆల్రెడీ దోమలు కొట్టడం మొదలుపెట్టినాయి. ఈ దోమలు బాగానే ఉన్నాయి. సో మనం ఈ స్వీట్ కార్న్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ఈ ముందున్నాయన్ని ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరూ పిక్ చేసేసుకున్నారు. సో మనం వెనక్కి వెళ్ళాలి. సో మనం తీసుకున్న దానికి మనం చిన్న బ్యాగ్ తీసుకున్నాం. అందులో ఒక డజన్ వరకు తీసుకోవచ్చు అంట. సో ఈ మధ్యలో అంతా దారి ఉంది. సో మళ్ళీ వెనక్కంటే నడుచుకుంటూ వెళ్ళి మనం స్వీట్ కార్న్స్ తీసుకుందాం. లోపలికి వచ్చాం, బాగానే ఉంది. కానీ దోమలు అయితే వాయించేస్తున్నాయి అసలు. మామూలుగా కాదంటే మామూలుగా కాదు, తెగ కొడుతున్నాయి. సరే మనం మొత్తానికి ఒక మొక్కజొన్న పొత్తు అయితే దొరికింది. మొక్కజొన్న పొత్తు చిన్నది కోసేసినట్టున్నాను నేను. ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. మనం ఈ తెంపేసి వేసుకుంటే బెస్ట్ కవర్లోనే. లేదంటే కనుక మనకి ఇవన్నీ బాగా ఎక్స్ట్రా అవుతాయి అన్నీ. ఓకే, దీన్ని ఇందులో పడేయచ్చు ఈ ఫామ్లోనే. ఏదైనా సంచి ఒకటి. మ్యాక్సిమం అందరూ ఏం చేస్తారంటే జస్ట్ రోడ్డు మీద కోసేసుకుంటారు. ఈ లోపలికి ఉన్నాయి ఎవరు రారు. బట్ ఇక్కడ చూడండి మంచిగా పెద్దవి ఉన్నాయి. ఈ కోసా బయట వేద్దాం. ఈ లోపలికి వెళ్తే పెద్దవి ఉన్నాయి ఇక్కడ. మేమైతే మా సైడ్ మొక్కజొన్న పొత్తులు అంటాం వీటిని, స్వీట్ కార్న్ కూడా. మా దినేష్ అన్నాళ్ళు అయితే తెలంగాణలో వీటిని కంకి అంటారంట. మీ దగ్గరలో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి కింద. ఫాస్ట్ 12 వచ్చేసి బయటికి వెళ్ళిపోవాలి. వాయించేస్తాయి దోమలు అయితే మాత్రం మామూలుగా కాదు. ఇక్కడ మీ మొక్కజొన్న పొత్తు ఫామ్ చూసారు అసలు ఎంత బాగుందో. నేను ఇంతకు డ్రోన్ షాట్లో తీసాను కదా, డ్రోన్ షాట్లో తీసినప్పుడు మీరు చూసుంటారు కదా. మొత్తం చూడండి ఫామ్స్ అని ఎంత బాగున్నాయో. అంతా చాలా బాగానే ఉంది. కానీ దోమలు అయితే వాయించేస్తున్నాయి, మామూలు కాదు. మొత్తం నాకు చూడండి మొత్తం దద్దుర్లు మొత్తం అంతా ఆల్రెడీ. మేమైతే చాలా దూరం వచ్చేసాం లోపలికి. ఇప్పుడు మేము చాలా దూరం నడుచుకుంటా బయటికి అయితే వెళ్ళాలి. సో ఇప్పటికైతే మేము మొక్కజొన్న పొత్తులు బాగానే దింపాం. ఎన్ని 12 దింపుకోమన్నాడు. 12 బాగానే దింపాం. ఇది మొత్తం 12 మొక్కజొన్న పొత్తులు. ఇక్కడ చూడరా సన్ఫ్లవర్స్ ఉన్నాయి. దీని మీద కూడా పురుగులు ఉన్నాయి. దేన్ని పట్టుకుంటే ఏది కొడుతుందో అర్థం కావట్లేదు. సన్ఫ్లవర్స్ కూడా చాలా దూరం ఉంది తోట మొత్తం. ఇక్కడ ట్రాక్టర్ ఉంది చూడండి, సూపర్ ఉంది సన్ఫ్లవర్స్ మొత్తం. ఇక్కడ కూడా ఒకసారి మనం డ్రోన్ ఎగరేసి చూద్దాం మొత్తం అంతానే. మొత్తానికి ట్రాక్టర్ వస్తుంది. ఎన్నో ఏళ్ళ కలికి అన్నట్టుంది. మేము ట్రాక్టర్ కోసం వెయిట్ చేస్తుంటేనే దోమలు ఎరగ కూడా వస్తున్నాయి. అబ్బా జనం బాగానే వస్తున్నారు చూడండి. ట్రాక్టర్ ఏంటంటే ఇక్కడ దించేసి కార్న్ ఫీల్డ్లోకి వెళ్ళాల్సిన దించేసి యాపిల్ ఫీల్డ్లో వెళ్ళాల్సిన ఇక్కడ ఎక్కించుకుని వెళ్తుంది అనమాట. మేము ఆల్రెడీ మాకు కావాల్సిన కార్న్ అన్ని ఏరేసుకున్నాం. ఇవి వస్తుంది ట్రాక్టర్. వీడు కరెక్ట్గా ఈ కార్నర్లో ఆపుతాడు. మనం ట్రాక్టర్ ఎక్కేసి ఆ తర్వాత మనం నెక్స్ట్ యాపిల్ ఫీల్డ్స్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు అది గైస్ మొత్తానికి అదైతే అయిపోయింది కార్న్ ఫామ్.
అక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు యాపిల్స్ పిక్ చేసుకోవడానికి అయితే యాపిల్ ఫామ్కి అయితే వెళ్తున్నాము. మనవాడు వచ్చి ట్రాక్టర్ బండిలో తీసుకెళ్తున్నాడు. లాస్ట్లో కూర్చున్నాం. ఇప్పుడు దాకా దోమలు కుట్టాయి, దోమలు అయిపోయింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ వర్షం మొదలైంది. బాగా ఉంది. ఈ వీకెండ్ అయితే పనిష్మెంట్ లాగా ఉంది మాకు. సో మొత్తానికి ఇక్కడైతే 2 రకాలు అయితే యాపిల్స్ ఉన్నాయంట. ఒకటేమో ఈ పాల్ రెడ్ ఒకటి, ఇంకోటేమో లోబో. ఇవైతే ఎక్కువ స్వీట్ ఉంటాయి, ఇవేమో కొంచెం పుల్లగా ఉంటాయి అంటే. సో మనం వచ్చేసి ఈ యాపిల్స్ కోసుకోవడానికి అయితే వెళ్దాం. ఇక్కడ ఇలా నిచ్చెనలు కూడా ఉంటాయంట, కావాల్సిన పైకి కట్ చేసుకోవచ్చు. మన మను ఆల్రెడీ నిచ్చెన ఎక్కేసింది కట్ చేయడానికి. ఆ చెట్లు చూసారు అసలు గుత్తులు గుత్తులుగా ఎన్ని ఉన్నాయి యాపిల్స్, మామూలు లేవు అసలు. పెద్ద 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 యాపిల్స్ అసలు. చూసారా యాపిల్ భలేగా ఉంది. డైరెక్ట్ ఇక్కడ తినచ్చలేదు తెలియదు కానీ తినేద్దాం. మంచి తీయ ఉంది యాపిల్, చాలా బాగుంది. యాపిల్స్ మామూలు లేవు అన్న. ఒకటి తీసుకుంటే తింటే వెళ్దాం. ఇలా బేసిక్గా ఏంటంటే మాకు మధ్యాహ్నం లంచ్ లేదు, ఇవే లంచ్. 4 యాపిల్ తింటే సెట్టు. ఇంటికి వెళ్ళినప్పుడు మనం తెచ్చి కొనుక్కున్నాం కదా సంచి, దాని నిండా నింపుకోవచ్చు ఎన్ని కావాలి దాన్ని. ఇందాక నేను బేసిక్గా స్వీట్ అనుకుని అటుపక్క తినేసా. ఇది యాక్చువల్లీ స్వీట్ యాపిల్స్. ఇది తిని చూద్దాం ఇది ఎలా ఉందో. ఇది స్వీట్ యాపిల్, అది కాదు. అది కొంచెం, అది కూడా తీయగా ఉంది కానీ కొంచెం పొలం ఉంది. చాలా అంటే చాలా తీయగా ఉంది. ఇది బాగుంది. యాపిల్ గుర్తులు చూసారు అలా ఉన్నాయి చెట్టుకి. మొత్తం మమ్మల్ని ఓన్లీ కొంచెం ప్లేస్లోకే వెళ్ళమని చెప్పాడు కానీ మొత్తం అసలు ఇలా ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. మీరు వీడియో స్టార్టింగ్లో చూసినట్టయితే కనుక ట్రాక్టర్లోంచి వచ్చాం కదా, లెక్కలేదు అసలు యాపిల్స్ ఎన్ని కావాల్సి ఉన్నాయి. పైకి ఎక్కి మంచిగా పైన అయితే కట్ చేసాం బాగానే, మొత్తం ఫామ్ అంతానే. ఏమో వచ్చేవారు వినాయకుడి పూజ ఉంది కదా, వినాయక చవితి ఉంది కదా. సో వినాయక చవితికి అని చెప్పని కొన్ని కట్ చేసాం. బట్ ఈ వీడియో పెట్టేసరికి వినాయక చవితి అయిపోతుంది. సో ఫామ్ టూర్ అయిపోయింది గాయస్. సో పక్కనేమో దోమలు కరిచేస్తాయి, ఇంకో పక్కనేమో వర్షం పడుతుంది. మొత్తం ఇదంతా ఫామ్ ఉంది. సో బేసిక్గా ఏంటంటే ఇంక 1 నెల అంతే. ఈ 1 నెల అయిపోయిందని అంటే ఇంకా తర్వాత మళ్ళీ మనకి ఇంకా ఏం ఉండదు. ఇంకా మళ్ళీ మంచి పడుద్ది, ఆ తర్వాత ఫాల్ స్టార్ట్ అవుద్ది. మొత్తం ఈ యాపిల్స్ అన్నీ అటంతా అయ్యే రాలిపోతాయి. మరి ఈ లోపు ఇవన్నీ తీసుకెళ్ళి అమ్ముతారో లేదో నాకైతే తెలియదు. సో ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఫాల్ సీజన్ వస్తుంది. అప్పుడు అక్కడ పంప్కిన్స్, స్క్వాష్ అవి ఉన్నాయి, అవి వస్తాయి అనమాట. గుమ్మడికాయలు వీళ్ళు థ్యాంక్స్ గివింగ్ చేసుకుంటారు, అప్పుడు క్రాప్ వచ్చిందని చెప్పి. ఇంకా వింటర్ వచ్చిన తర్వాత ఇంకేం ఉండదు. ఇంకా మొత్తం అంతా మంచిగా కప్పుపోయి ఉంటుంది. ఓన్లీ స్పైన్ ట్రీస్కి ఆకులు ఉంటాయి, ఇంక ఇట్లకి ఆకులు ఉండవు. సో ఇంకో నెల అంతే. ఇంకో నెలలో మొత్తం అంతా క్లోజ్. సో మాంట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా రావాలంటే కనుక నెలలో రండి. నేను కింద అడ్రస్ అవన్నీ పెడతాను. వచ్చేసింది ట్రాక్టర్, ఏమైనా ఎక్కి ఇంకా డైరెక్ట్ ఎండింగ్కి వెళ్ళిపోదాం. అమ్మ దోమలు అయితే వాయించేస్తున్నాయి. టూర్ అయితే చాలా బాగుంది కానీ దోమలు మాత్రం వీళ్ళందరూ చూడండి గొడుగులు తెచ్చుకున్నారు. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ మనకేమీ లేదు. ఒప్పుకుండా వచ్చేసాం. అది గైస్ ఇది మా ఫార్మ్ స్టోరీ. మేము తీసుకున్న యాపిల్స్ ఇవన్నీ. ఈ ఆకులు ఎందుకు తీసుకున్నాం అంటే వచ్చే వారం వినాయకుడి పూజకి అంటే ఇవి. సో అది ఈ వినాయకుడి పూజకి ఏమో మొక్కజొన్న పొత్తులు మేము తీసుకున్నాయి అన్ని. చూడండి ఇవ్వండి మొక్కజొన్న పొత్తులు. ఈ ఏమో కోడిగుడ్లు, ఫ్రెష్ ఫార్మ్ ఎగ్స్. అక్కడ ఎంత మనం వీడియోలు చూపించాను కదా వాటి తాలూ గుడ్లు. ఈ ఏమో కాన్స్పెట్ గుడ్లు. సో ఇది మొత్తానికి మేము ఈరోజు మేము ఫామ్లో తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఇవన్నమాట. ఇవి తీసుకున్నాము. సో అదే గైస్. సో ఏంటంటే ప్రతి వారం ఒకే టైప్ ఆఫ్ వీడియోస్ పెడతానని చెప్పి అందరూ అంటున్నారు. అందుకని చెప్పి ఈ వీక్ కొంచెం డిఫరెంట్గా ఏదైనా ట్రై చేద్దామని చెప్పి ఫామ్ దగ్గరికి అయితే వచ్చాము. ఫామ్లో ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడికి ఎవరైనా మాంట్రీలో ఉన్న వాళ్ళు రావాలనుకుంటే మాత్రం బగ్ స్ప్రే మాత్రం తెచ్చుకోండి ఖచ్చితంగానే. దోమలు ఇరగొడేసాయి, మామూలుగా పట్టలేదు. దానితో ఈరోజు వర్షంలో బాగా తడిచిపోయాం మేము. సో అది గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ మనం వచ్చే వీడియోలో మంచి కంటెంట్తో అయితే కలుద్దాం. అంతవరకు అయితే బాయ్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోవద్దు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి కొత్త వీడియోలు అయితే తీసి పెడతా ఉంటాను. సో అది గైస్. అలాగే లైక్ బటన్ నొక్కండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. జై హింద్. మళ్ళీ కలుద్దాం. బాయ్.